ప్రపంచ కప్ జూన్ 2 నుండి ప్రారంభమవుతుండగా జూన్ 1వ తేదీన టీమిండియా బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే అమెరికా చేరుకున్న భారత జట్టు అక్కడ పరిస్థితులకు అలవాటు పడుతుంది. కోహ్లీ కూడా యూఎస్ఏ బయలుదేరి వెళ్లాడు. అయితే కోహ్లీ వార్మప్ మ్యాచ్లో పాల్గొనడం లేదు. నేరుగా ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో ఆడుతాడు. ఈ వార్మప్ మ్యాచ్ని వీక్షించాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్లో రాత్రి 8 గంటలకి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మొబైల్లో అయితే డిజ్నీ హాట్స్టార్లో ఫ్రీగా చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్ కి ముందు టీమిండియా తరపున ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారు, కీపర్ గా పంత్ అలానే సంజులో ఎవరికి స్థానం దక్కుతుందనే విషయాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కి కోహ్లీ అందుబాటులో ఉండడు కాబట్టి యశస్వి జైస్వాల్ రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. అయితే వార్మప్ మ్యాచ్ అయిన కారణంగా ప్రతి ఆటగాడికి ఆడే అవకాశం దక్కనుంది. అందరికీ ప్రాక్టీస్ లభించాలి కాబట్టి ఈ మ్యాచ్ లో ప్రతి ప్లేయర్ కి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక ప్రధాన మ్యాచ్లలో కూడా రోహిత్ జైస్వాల్ జోడీనే బరిలోకి దిగనున్నట్టు సమాచారం. కోహ్లీ 1 డౌన్ లో బ్యాటింగ్ వస్తాడు. ఇదిలా ఉంటే సంజు, పంత్లలో ఎవరు తుది జట్టులో ఉంటారో ఇప్పుడే ఏమీ చెప్పలేమని జట్టు యాజమాన్యం ఆ విషయాన్ని చెప్పకుండా దాటేస్తుంది. ఇదే ఇప్పుడు వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరిని నొప్పించకుండా జట్టుని ఎంపిక చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. అయితే సంజు కంటే కూడా పంత్కే తుది జట్టులో చోటు దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంత్ రీఎంట్రీ ఇచ్చి ఐపీఎల్లో అదరగొట్టాడు. బ్యాటింగ్, కీపింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ తన సత్తా చాటాడు. అలానే గత గణాంకాలు, ఫామ్ మరియు అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే కూడా పంత్కే తుది జట్టులో స్థానం దక్కడం ఖాయంగా కనబడుతోంది. అది కాకుండా పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం అతడికి అదనపు అడ్వాంటేజ్. అయితే సంజుకి కూడా పూర్తిగా ఛాన్సెస్ ఇవ్వరని కాదు. పరిస్థితుల బట్టి కోహ్లీ, రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేయాల్సి వస్తే ఆ సందర్భంలో జైస్వాల్ ని పక్కన పెట్టి 1 డౌన్ లో సంజు సామ్సన్ కి స్థానం కల్పిస్తారు. లేదంటే ఎవరైనా ఆటగాడు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడితే కూడా వారి స్థానంలో సంజు సామ్సన్ బరిలోకి దిగుతాడు. ప్రస్తుతానికైతే పంత్ నే తుది జట్టులో తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రపంచ కప్ కి ఓపెనింగ్ జోడీ ఎవరైతే బెటర్, సంజు, పంత్లలో ఎవరికి తుది జట్టులో స్థానం దక్కాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.